నేడు ఉమ్మడి అనంతపురం జిల్లా నేతలతో వైఎస్ జగన్ తాడేపల్లిలో సమావేశం. పార్టీ బలోపేతంపై దిశానిర్దేశం చేయనున్న వైఎస్ఆర్సీపీ అధినేత. 5వ రోజు తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు. ఇవాళ అసెంబ్లీ ముందుకు పలు బిల్లులు. జేపీసీకి జమిలి బిల్లును పంపేందుకు సిద్ధమైన కేంద్రం. లోక్సభలో ప్రతిపాదన ప్రవేశపెట్టనున్న కేంద్ర న్యాయ శాఖ మంత్రి అర్జున్ రామ్. తెలంగాణలో కొనసాగుతున్న బీఆర్ఎస్ నిరసనలు. నేడు హాస్టల్ విద్యార్థుల సమస్యలపై ఆందోళనలు. నేడు రాష్ట్రపతి నిలయంలో ఎట్ హోమ్ హాజరు కానున్న ప్రముఖులు. తెలంగాణలో కొనసాగుతున్న కాళేశ్వరం కమిషన్ విచారణ. ఇవాళ కమిషన్ ముందుకు మాజీ సీఎస్ సోమేష్, స్మితా సబర్వాల్. నేడు నాంపల్లి కోర్టులో నాగార్జున పరువు నష్టం కేసు విచారణ. నేడు కోర్టుకు హాజరు కావాలని కొండా సురేఖకు ఆదేశం. జానపద కళాకారుడు బలగం మూవీ ఫేమ్ మొగులయ్య కన్నుమూత. కిడ్నీ సంబంధిత వ్యాధితో బాధపడుతూ వరంగల్లో మృతి. ఖమ్మం జిల్లా బ్రహ్మలకుంట గ్రామంలో 2019 నాటి హత్య కేసు నిందితులకు శిక్ష. ఏటుకూరి నరసింహారావును కర్రలతో కొట్టి చంపిన దుండగులు. 6గురికి జీవిత ఖైదు విధించిన జడ్జ్. ఇవాల్టి నుంచి హైదరాబాద్ లో బుక్ ఫెస్టివల్. ఎన్టీఆర్ స్టేడియంలో ప్రారంభించనున్న సీఎం రేవంత్. ఈ నెల 29 వరకు హైదరాబాద్ బుక్ ఫెయిర్. హైదరాబాద్ ఐఎస్ సదన్లో భారీ అగ్ని ప్రమాదం. మాదన్నపేటలోని స్క్రాప్ గోదాంలో చెలరేగిన మంటలు. 4 ఫైర్ ఇంజన్లతో మంటలార్పిన సిబ్బంది. సికింద్రాబాద్ మోండా మార్కెట్లో అగ్ని ప్రమాదం. మంటలు చెలరేగటంతో 4 దుకాణాలు దగ్ధం. షార్ట్ సర్క్యూట్ కారణంగా ప్రమాదమని భావిస్తోన్న పోలీసులు. కామారెడ్డి జిల్లా తాడ్వాయిలో మందుబాబు వీరంగం. డ్రంక్ అండ్ డ్రైవ్ లో పట్టుబడ్డ బైక్ ఇవ్వాలంటూ హల్చల్. లేని పక్షంలో ఆత్మహత్య చేసుకుంటానని చెట్టెక్కిన గంగాధర్. తెలుగు రాష్ట్రాల్లో కొనసాగుతున్న చలి తీవ్రత. సాధారణం కంటే తక్కువగా ఉష్ణోగ్రతలు. ఆదిలాబాద్ లో 6, మెదక్లో 7 డిగ్రీల టెంపరేచర్ నమోదు. ముంబైలో భారీగా పడిపోయిన టెంపరేచర్ 12 డిగ్రీలుగా నమోదు. దేశ రాజధాని ఢిల్లీలో 5 డిగ్రీల టెంపరేచర్ నమోదు. చల్లటి వాతావరణంలోనే కర్తవ్యవత్ జవాన్ల పరేడ్. ఢిల్లీలో పెరిగిపోతున్న కాలుష్యం. AQ1 438 గా నమోదు. ముంబైలో ఘోర బోటు ప్రమాదం. 3 నేవీ సిబ్బంది సహా 13 మంది మృతి. ప్రమాదానికి కారణమైన వారిపై కేసు నమోదు. ముంబై బోటు ప్రమాదంపై ప్రధాని మోదీ దిగ్భ్రాంతి. మృతుల కుటుంబాలకు 2 లక్షల రూపాయల నష్టపరిహారం. ఇవాళ భారత్ వెస్టిండీస్ ఉమెన్ 3వ T20 మ్యాచ్ సిరీస్ పై కన్నేసిన ఇరు జట్లు. 3 మ్యాచ్ల సిరీస్ లో 1-1తో సమానంగా ఇరు జట్లు. కుప్పకూలిన అమెరికా మార్కెట్లు. డౌజన్స్ 1123, S&P 178, నాస్డాక్ 717 పాయింట్ల నష్టం. 1974 తర్వాత అత్యధిక సెషన్లలో నష్టాలు. యుఎస్ ఫెడ్ వడ్డీ రేట్లను తగ్గిస్తామన్న నిర్ణయంతో అమ్మకాల ఒత్తిడి. ఫ్లాట్ గా ప్రారంభం కానున్న స్టాక్ మార్కెట్లు. సూచీల కదలికలపై ప్రీ మార్కెట్ బిజినెస్ ప్రభావం చూపే ఛాన్స్. నైరుతి బంగాళాఖాతంలో కొనసాగుతోన్న తీవ్ర అల్పపీడనం మరింత బలపడే అవకాశం. అల్లకల్లోలంగా మారిన సముద్రం. తీవ్ర అల్పపీడన ప్రభావంతో ఏపీ, తమిళనాడుకు భారీ వర్ష సూచన. 3 రోజుల పాటు కోస్తాంధ్రలో వర్షాలు పడే ఛాన్స్. కాకినాడ, విశాఖ, అనకాపల్లి, అల్లూరు జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్.